గైస్, మనకు వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ వచ్చిందని మీకు తెలుసా? జనరల్గా మనము ఎవరైనా ఒక మంచి కొటేషన్ పెట్టినప్పుడు, లేకపోతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ మెసేజ్ పోస్ట్ చేసినప్పుడు, లేదంటే ఒక మంచి వీడియోను షేర్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ మనము కావాలి అంటే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎవరైతే షేర్ చేసుకున్నారో వాళ్ళకి మనం అడిగేసి ప్లీజ్ షేర్ చేయండి నాకు, లేదంటే స్క్రీన్ షాట్ చేయడము చేసుకొని దాన్ని మళ్ళీ మనం క్రాప్ చేసుకొని స్టేటస్ పెట్టేవాళ్ళం, రైట్? కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా వాట్సాప్లో వచ్చింది ఒక కొత్త ఫీచర్, రీషేర్. సో అంటే మనం జనరల్గా ఇన్స్టాలో వచ్చింది కదా ఈ మధ్య కాలంలో కొత్త ఫీచర్, రీపోస్ట్ అనే ఫీచర్ వచ్చింది కదా, సేమ్ లైక్ దట్ ఫీచర్ వాట్సాప్లో కూడా ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము ఎవరైతే స్టేటస్ పెట్టుకున్నారో వాళ్ళ వీడియో లేదా వాళ్ళ పోస్ట్ కనుక మనకి నచ్చినట్టయితే దాన్ని మనం రీషేర్ చేసుకోవచ్చు. సో ఈ వాట్సాప్ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఎమీ డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి కావాల్సిన వాళ్ళకి తప్పకుండా పంపించండి. దీనికోసం ముందుగా వాట్సాప్లో మీకు కావాల్సిన ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి గ్యాలరీ నుంచి. సో నేను ఇక్కడైతే ఒక జ్యువెలరీ సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను గ్యాలరీ నుంచి. చూడండి, మీకు మ్యూజిక్, క్రాప్, అదంతా టెక్స్ట్ అంతా తెలిసిందే కదా. ఇక్కడ మీరు కింద బాటమ్ ఆఫ్ ది స్టేటస్ చూడండి, హూ కెన్ సీ మై స్టేటస్ అప్డేట్స్ అని చెప్పేసి మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఓన్లీ షేర్ విత్. సో అది కింద చూడండి, ఎలో షేరింగ్ చూస్తున్నారు కదా, ఆ ఆప్షన్ మీద అది ఆఫ్లో ఉంది కదా, అది మీరు ఆన్లో చేసుకోండి, ఎనేబుల్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ పోస్ట్ ఎవరికైనా నచ్చితే కనుక వాళ్ళు మళ్ళీ రీపోస్ట్ చేయడానికి, రీషేర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను అది పోస్ట్ చేస్తున్నాను, నచ్చిన వాళ్ళు రీషేర్ చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందా అయితే ఎమీ డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.